లేదా అర్పణ తీసుకొని వస్తారు. హేబేలు చిన్నోడు, దేవుడికి ఎంత ఇవ్వాలనుకుంటాడో అంత ఇస్తాడు. కయ్యూను పెద్దోడు, కానీ వాడు సరిగ్గా ఇవ్వడు కానుక. పూర్తి ఇవ్వలేదు కాదు, సరిగ్గా ఇవ్వడు. దేవుడికి అర్పణ సరిగ్గా చెల్లించడు, కొంచెం చెల్లించి కొంచెం ఆగిపోతాడు. దేవుడికి సగం సగం చేస్తే కోపం వస్తుంది మరి. అందుకే దేవుడు కోపం వచ్చేసింది. ఒరే కయ్యూను, నువ్వు చేసింది ఏంటి? నీ తమ్ముడు చక్కగా నన్ను సంతోషపరిస్తే నువ్వు నన్ను సంతోషపరచలేకపోయినావు, నువ్వు నాకు నచ్చలే అంటాడు. కోపం వస్తుంది ఈయన గారికి. ఆ తర్వాత హ్యాపీగా బయటికి వెళ్ళిపోయి నెక్స్ట్ రోజు తమ్ముడు అన్న ఇద్దరు పొలంలో ఉన్నప్పుడు, ఒరే నువ్వు అనేవాడు ఒకడు ఉంటే కదా దేవుడు నిన్ను నన్ను పోల్చి కయ్యూను చెడ్డోడు, హేబేలు మంచోడు అని చెప్తాడు. కాబట్టి నిన్ను ఒకరిని చంపేస్తే నాకు కాంపిటీషనే లేదు. ఇంకా అప్పటికే స్టార్ట్ అయింది రాజకీయం. ఎత్తి శుభ్రంగా రాయేసి చంపేశాడు తమ్ముడిని. ఈలోగా దేవుడు వచ్చాడు. ఒరే కయ్యూను, మీ తమ్ముడు కనపడడం లేదు ఎక్కడని? నన్ను ఎందుకు అడుగుతావు? నేనేమైనా వాచ్మెన్నా, సెక్యూరిటీ గార్డ్, నాకేమైనా జీతం ఇస్తావా, నన్ను కావాలని పెట్టావా? ఇన్ని క్వశ్చన్లు వేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మాట అల్లు చెప్పండి, హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. పాపం చేసిన తర్వాత వచ్చే పరిణామాలు ఇవన్నీ. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఫస్ట్ దేవుడికి దూరం అవుతాడు. రెండోది బట్టలు లేక తిరుగుతూ ఉంటాడు. అంటే మానము మర్యాద అట్లాంటివి ఏమి ఉండవు. పబ్లిక్లో హ్యాపీగా రోడ్డు మీద తిరగడమే. ఎక్కడ్రా వెళ్తున్నావు? అమ్మాయి కొరకే. ఎవర్రా ఫోన్ చేస్తున్నావు? అబ్బాయికే. పక్కవి మర్యాద ఏం లేదా? లేదు, ఏం అక్కర్లేదు. స్తోత్రం. హల్లెలూయా. శపించబడ్డారు. ఈయన గారు కోపం వచ్చింది. ఎవరికంటే కయ్యూనికి. మొట్టమొదటిసారి బైబిల్లో కోపపడినోడు ఈయన. కోపం వచ్చేసింది హ్యాపీగా. సో పాపానికి ముందు కోపం వస్తుంది. అందుకే బైబిల్లో ఉంటుంది, మనుషుల యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కోపపడినా జరిగేది అనర్థాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయిపోయింది, అక్కడితో కూడా స్టోరీ ముగిసిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆదాముకి 2 పిల్లలు పుట్టారు. పెద్దోడు పేరు కయ్యూను, చిన్నోడు పేరు హేబేలు. ఈ ఇద్దరిలో మంచోడెవరు? చిన్నోడు. హేబేలు మంచోడు, కయ్యూను చెడ్డోడు. దేవునికి ఎదురు తిరుక్కున్నాడు, తమ్ముడిని చంపేశాడు, కోప్పడ్డాడు, నానగోల. ఆదాముకి 2 పిల్లలు. ఒకసారి వినండి జాగ్రత్తగా. ఒకడు మంచోడు, ఒకడు చెడ్డోడు. చెప్తారా ఆ మాట? ఆదాముకి 2 పిల్లలు. మీరు మాట్లాడండి, మమ్మల్ని మాట్లాడించి అది ఎట్లా మీకు ఆశీర్వాదం అవుతుంది? అందరూ చెప్పండి. ఆదాముకి 2 పిల్లలు. ఒకడు మంచోడు, ఒకడు చెడ్డోడు. స్తోత్రం. హల్లెలూయా. నేను కొంచెం అట్లే ముందుకు వస్తాను. మళ్ళా ప్రసంగం త్వరగా అయిపోవాలి కాబట్టి ముందుకు వస్తాను. నెక్స్ట్ మళ్ళీ నోవహుని తీసుకుందాం. కొన్ని తరాల తర్వాత నోవహుకి 3 పిల్లలు పుడతారు. మిమ్మల్ని అడగను కానీ నేనే చెప్తాను. ఈ నోవహుకు 3 కొడుకులు, షేము, హాము, యాపేతు. 3. ఈ 3లో నుంచి ఒకడిని శపిస్తాడు. నోవహే శపిస్తాడు. హాముని నోవహే శపిస్తాడు. నువ్వు పనికిమాలినోడివిరా, నీ తండ్రి మానాన్ని కాపాడలేని వాడివిరా అని వాడిని శపించేస్తాడు. మిగతా 2 దీవిస్తాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నోవహుకు 3 పిల్లలు పుడితే 2 మంచోళ్ళు, ఒకరు చెడ్డోడు. ఆదాముకి 2 పిల్లలు పుడితే ఒకడు మంచోడు, ఒకడు చెడ్డోడు. నోవహుకు పిల్లలు పుడితే 2 మంచోళ్ళు, ఒకరు చెడ్డోడు. అబ్రహాం గారికి 2 పిల్లలు పుట్టారు. మీరు క్లారిఫైగా సింపుల్గా చెప్పొచ్చు. చెప్పండి. అబ్రహాంకి 2 పిల్లలు కదా, వీళ్ళలో మంచోడు ఎవరు, చెడ్డోడు ఎవరు? చిన్నోడు మంచోడు, పెద్దోడు చెడ్డోడు. ఎందుకంటే మరి పుట్టిన తర్వాత వాళ్ళమ్మ అంటే హాగరు షారాకు టార్చర్ ఇస్తుంది. వీడేమో పుట్టిన తర్వాత ఇస్సాకుని, షారాని ఏడిపించక మొదలు పెడతాడు ఒక వయసు వచ్చిన తర్వాత. సో దాంతో దేవుడికి కోపం వస్తుంది. అబ్రహాంతో చెప్తాడు, షారమ్మ ప్రార్థన విని వీళ్ళను బయటికి పంపించేసాయి. సెండ్ దెమ్ అవుట్. పంపించే వాళ్ళని, నిన్ను బట్టి వాళ్ళని నేను దీవిస్తాను, నువ్వు పంపించే బయటికి. వాళ్ళని పంపించేస్తాడు. సో మళ్ళీ ఇక్కడికి వస్తే కూడా ఒకడు దేవుడు వాగ్దానం ప్రకారం వచ్చాడు మంచోడు, ఇంకొకడేమో రాంగ్ క్యాండిడేట్. రైట్. మళ్ళీ ఇస్సాకు 2 పిల్లలు పుడతారు, ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరిలో మంచోడు ఎవరు? ఫైనల్గా చెప్పండి, మధ్యలో చాలా స్టోరీ జరుగుతుందిలేండి, లాస్ట్కి చెప్పండి ఎవరు మంచోడు? యాకోబు అలియాస్ ఇశ్రాయేల్ మంచోడు. ఏశావు పక్క పనికిమాలిన బ్యాచ్. వాళ్ళ అమ్మ నాయనకి ఏదైతే కోపం వస్తుందని తెలుస్తుంది అదే చేస్తాడు. దేవుని నమ్మని పిల్లల్ని పెళ్లి చేసుకుంటే మా నాన్నకి మా అమ్మ కోపం వస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని నమ్మలేదో వాళ్ళనే చూసి పెళ్లి చేసుకొని వచ్చి వీళ్ళకి టార్చర్ ఇస్తాడు. సో పనికిమాలిన అంతా. వాళ్ళు చెప్తారా? యాకోబుకి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల నుంచి రూబేన్ అనేవాడు శుభ్రంగా తేడా చేస్తాడు. షిమ్యోను, లేవి కూడా పొరపాట్లు చేస్తారు, పనికిమాల పనులన్నీ చేస్తారు. నేను ఇంక అట్లా పోయేకి తీసుకోను. కానీ ఆదాము దగ్గర నుంచి ఒక సైకిల్ వస్తూ ఉంది. ఏంటంటే ప్రతి పరిశుద్ధుడి గర్భంలో నుంచి
ప్రతి భక్తుడి యొక్క గర్భంలో నుంచి, ఆదాము దగ్గర నుంచి 2 బయటకు వస్తున్నాయి. ఒకటి చెడు, ఒకటి మంచి. చెప్తారా? ఒకటి చెడు, ఒకటి మంచి. చెప్పరా? ఒకటి మంచి. హల్లెలూయా. ఒకటి చెడు, ఒకటి మంచి బయటకు వస్తూ ఉంది సార్. అక్కడి నుంచి నోవహు, అక్కడి నుంచి అబ్రహాం, అక్కడి నుంచి ఇస్సాక్, అక్కడి నుంచి యాకోబు, అక్కడి నుంచి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఒకటి చెడు, ఒకటి మంచి, ఒకటి చెడు, ఒకటి మంచి వస్తుంది. వీళ్ళు దేవుని వల్ల పుట్టారు కాబట్టి మంచి బయటకు వస్తూ ఉంది. వీళ్ళు పాపం చేశారు కనుక వీళ్ళలో నుంచి చెడు కూడా బయటకు వస్తూ ఉంది. రైట్? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక కొంచెం మనం వేగంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. వీళ్ళందరిలో నుంచి వచ్చిన వాళ్ళే. భూమి మీద ఫస్ట్ దేవుడు పుట్టించినప్పుడు దేవుడు భయం లేనివాడు ఎవడు లేడు. అందరూ దేవుడి వల్ల పుట్టిన వాళ్ళే కనుక దేవుడు అంటే ఎరగని వాళ్ళు ఎవరు లేరు. ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు లేరు. చెడ్డ వాళ్ళు ఎవరు లేరు. ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఛానల్ ఏంద్రా అంటే ఒక చెడు, ఒక మంచి బయటకు వస్తూ ఉంది. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఇట్లా భూమి మీద 2 ఛానల్ ప్రజలు పోతూ ఉన్నారు. ఒకటి మంచి ప్రజలు వెళ్తూ ఉన్నారు, ఇంకొకటి చెడు గుంపు. ఒకటి మంచి గుంపు విస్తరిస్తూ ఉంది, రెండోది చెడు గుంపు విస్తరిస్తూ ఉంది. కాలక్రమేణా జరిగింది ఏంద్రా అంటే మంచి గుంపు యొక్క విస్తరణ తక్కువైంది, చెడు ఎక్కువ విస్తరించింది. మంచి తక్కువ విస్తరించింది, చెడు బాగా విస్తరించింది. ఒక టైం వచ్చే లోపల అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఆయన మాట అంటాడు 5వ అధ్యాయంలో, ఇదిగో భూమి మీద అపరాధం విస్తరించినట్టుగా, అనగా చెడు విస్తరించినట్టుగా కృపావరం విస్తరించలేకపోయింది, అనగా మంచి విస్తరించలేకపోయింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ప్రజలందరి కొరకై శిలువలో రక్తం కార్చి అందరి పాప పరిహారం కొరకై, సర్వలోక మానవుల పాప పరిహారం కొరకై. బైబిల్లో చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు క్వశ్చన్, సార్ ఆయన లోకంలో ఉన్న మనుషులందరి కొరకై పాప పరిహారంగా రక్తం కార్చేకి వచ్చాడా? ఆ మాట బైబిల్లో ఉందా? లక్షణంగా యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఈయనే లోక పాపం అంతా మోసుకొని వెళ్ళే గొర్రెపిల్ల. యేసయ్య వచ్చాడు, రక్తం కార్చాడు, మరణించాడు, మరణాన్ని గెలిచి లేచాడు. ఈయన చేసేదంతా చేసి వెళ్ళిన తర్వాత కూడా పౌలు చెప్తున్న మాట, భూమి మీద చెడు విస్తరించినంత వేగంగా మంచి విస్తరించలేకపోయింది, అపరాధం విస్తరించినంత వేగంగా కృప విస్తరించలేకపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రాకుతూ వెళ్ళిపోయింది. ఈ భూమి మీద ఇంతమంది వ్యభిచారులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతమంది దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంత కీడు ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని రోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని రకాల చెడు అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని రకరకాల పాపపు కోరికలు మనిషికి ఎక్కడి నుంచి వచ్చాయి. మోసం, అన్యాయం, అక్రమం, గొడవలు, కొట్లాట్లు, చంపుకోవడాలు, ఎత్తుకుపై ఎత్తులు, భయంకరమైనటువంటి విధానం అంతా ప్రపంచంలోకి వచ్చింది. దీన్నంతటిని చెడు అని అనలేమా? సో 2 జరుగుతూ ఉన్నాయి భూమి మీద, ఒకటి మంచి, ఒకటి చెడు. ఈ చెడు విస్తరిస్తూ వచ్చింది, భయంకరంగా విస్తరిస్తూ వచ్చింది. అది ఎక్కడ మూలం ఉందంటే మొదటి మనిషిలో నుంచే ఇది బయలుదేరింది సార్. అందుకే బైబిల్లో అంటది, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపులం, అమ్మ మనల్ని ఇంకా కనే కన్నా ముందే పాపులం. అంటే నిన్ను కనే తల్లి కూడా పాపంలోనే కంటా ఉంది నిన్ను. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాపం అంటే సృష్టిలో మొదటి మనిషి దగ్గర నుంచి వచ్చింది. చెడు విస్తరిస్తూ ఉంది, మంచి విస్తరిస్తుంది. నీ జీవితంలో ఏం విస్తరించింది? చెడా, మంచా? అనారోగ్యం మంచిదా? రోగాలతో చచ్చిపోవడం మంచిదా? అప్పుల పాలైపోవడం మంచిదా? పాపపు అలవాట్లకి బానిసలైపోవడం మంచిదా? త్రాగుడు మానుకోలేవు, జూదం మానుకోలేవు, పేకాట మానలేవు, వ్యభిచారం మానలేవు, అక్రమ సంబంధాలు, వ్యభిచారం, దొంగతనం, మోసం, ఇష్టానుసరమైనటువంటి జీవితం, ఇదంతా చెడు కాదా? నీ జీవితంలో ఏం విస్తరించింది? చెడా, మంచా? అనగా కృప విస్తరించిందా, అపరాధం పెరిగిందా? కాదా? యేసయ్యను నమ్మావు, ఇంకా కొద్దిమంది ప్రభువుని నమ్మలేదు. ఏముంది మీ జీవితంలో? చెడు జరుగుతూ ఉందా? మీ జీవితంలో మంచి జరుగుతుందా? దీనికి మళ్ళా చాలా పదాలు చెప్తారు. దేవుడు మనకి ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది, దేవుడు మనకి ఎట్లా నిర్ణయించింటే అట్లా జరుగుతుంది. ఎందుకు నిర్ణయిస్తాడు సార్ దేవుడు? ఒకవేళ నిర్ణయిస్తే గనక, నేను 26 ఏళ్ళ నుంచి యేసయ్యను వెంబడిస్తున్నాను, దేవుడే గనక ప్రతి ఒక్క వ్యక్తికి వీడు పేదోడు, వీడు ధనికుడు, వీడు రోగి, వీడు ఆరోగ్యవంతుడు ఇట్లా ఎందుకు నిర్ణయిస్తాడు దేవుడు? మనిషి ఆయన ఏమైనా ఒకరిని ఒక రకంగా తయారు చేయడానికి? అందరి మీద ఒకటే కృప, అందరి మీద ఒకటే దయ, అందరి మీద ఒకటే జాలి. బైబిల్ అంటుంది, దేవుడు పాపాత్ముని మీద మంచోడి మీద వర్షం కురిపిస్తున్నాడు, పాపాత్ముడి మీద మంచోడి మీద ఎండ వస్తుంది. పాపాత్ముడికి మంచోడికి గాలి పీల్చుకోగలుగుతున్నారు, పాపాత్ముడికి మంచోడికి నీళ్లు దొరుకుతున్నాయి, పాపాత్ముడికి మంచోడికి భోజనం వస్తుంది, పాపాత్ముడికి మంచోడికి డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ సార్ దేవుడు అన్యాయం చేశాడు నీకు?
నీకున్న రోగాలా, నీకున్న కష్టాలా, దేవుడికి ఏమైనా పొద్దుపోదా నీకు అన్ని ఇబ్బందులు బట్టి చూచి సంతోషించి ఎగిరి గంతులు వేయడానికి? అలా చేస్తే కనుక ఆయన మనిషి కన్నా అధ్వానం కదా. మనుషులుగా మనమే మన ఇంట్లో వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం, మనకు నచ్చిన వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. దేవుడు ఎందుకు అలాంటి పనులన్నీ చేస్తాడు? నీకెందుకు రోగం ఇస్తాడు? నీకెందుకు కష్టాలు ఇస్తాడు? భూమి మీద చెడు ఒకటి పెరుగుతూ ఉంది, భూమి మీద పాపం అనేది ఒకటి పెరుగుతూ ఉంది, భూమి మీద కీడు అనే ఒక ఛానల్ పెరుగుతూ ఉంది. ఇది చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఎంత అంటే మంచి కన్నా వేగంగా. మీకు సింపుల్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. చక్కగా సోషల్ మీడియా అందరికీ అందుబాటులో వచ్చింది. ఎవడైనా ఒక సెలబ్రిటీ కటింగ్ స్టైల్ ఏమైనా మారిస్తే, హెయిర్ స్టైల్ ఏమైనా మారిస్తే కనుక 1 వారం 2 వారాల్లో మొత్తం టక్ 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 మొత్తం పాస్ అయిపోద్ది. డ్రెస్ స్టైల్, ఎవరన్నా ఒక హీరోయిన్ ఇంకెవరైనా సెలబ్రిటీ డ్రెస్ స్టైల్ మారిస్తే చాలా ఫాస్ట్గా, హెయిర్ స్టైల్ మారిస్తే చాలా ఫాస్ట్గా, మాట మారిస్తే చాలా ఫాస్ట్గా. ఇదే సర్వ ప్రపంచంలో అన్ని మతాల్లో, అన్ని నమ్మకాల్లో మంచి మాటలు చెప్పే గురువులు అని పిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మంచి మాటలు చెప్పేవాడికి ఎవరికి ఫాలోవర్స్ ఉండరు, సబ్స్క్రైబర్స్ ఉండరు, వినరు. ఏ మతంలో ఉన్నటువంటి గురువు అయినా మంచి మాట ప్రకటిస్తే వినరు సార్. పొద్దుబోని మాటలు, పన్నికిరాని మాటలు, మేలు ఏమాత్రం చేయలేని మాటలు ప్రకటిస్తే కనుక ఫుల్ సబ్స్క్రైబర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నువ్వు లైక్ చేస్తావు, షేర్ కూడా చేస్తావు, సబ్స్క్రైబ్ కూడా చేస్తావు. ఎవరిని? చెడుని చేస్తావు. మంచి చేయగలిగితే దేవునికి స్తోత్రం, నీతి చేయగలిగితే దేవునికి స్తోత్రం, దేవుణ్ణి చేయగలిగితే దేవుడికి స్తోత్రం. ఇన్ని పెరుగుతూ ఉన్నాయి భూమి మీద. నీ ప్రమేయం లేకోకుండా నీ ఇంట్లోనికి చెడు ప్రవేశిస్తుంది, నీ ప్రమేయం లేకోకుండా నీ మనసులోనికి చెడు ప్రవేశిస్తుంది. ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే దెర్ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్, ఒక విస్తరణ భూమి మీద జరుగుతూ ఉంది సార్. చెడు మంచి. పెద్దోళ్ళు చెప్తారు కలియుగం మనకి అన్నిటికీ అంతమే. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. బైబిల్ వాక్యం అంటది మనం దుర్దినాల్లో ఉన్నాం, అంత్యకాలానికి ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఏ నమ్మకంలో చెప్పినా అన్ని ముగింపుకు వచ్చామరా. ఎందుకంటే పాపం పేట్రైపోతూ ఉంది. పెద్దంతరం చిన్నంతరం లేదు. కళ్ళు నెత్తికెక్కిన తరం ఇది. ఇష్టానుసారంగా ప్రజలు జీవిస్తున్నారు. కాబట్టి అంతటికి ఒక ముగింపు రాబోతుంది. ఈ రాత్రి మేము కూడా ఇక్కడ మంచి సినిమా హీరో డైలాగులు ఏమైనా పెట్టి సినిమాలు స్క్రీన్ మీద పెట్టి చూపించింటే కనుక ఈ చెంచుపేట మొత్తం ఏమంటారు, చుంచులాగా డ్యాన్స్ వేసేది మొత్తం. జీవపు మాటలు కదా, రుచించావు, వినావు, నిద్ర వస్తుంది. ఎందుకు సార్ నీ జీవితంలో కూడా చెడు విస్తరించింది? ఎవడికి? దేవుడికి ఇష్టమా? రోగాలు నీకు ఇష్టమా? అప్పుల సమస్య, డబ్బు సమస్యల్లో బతకడం నీకు ఇష్టమా? దేవుడికి ఇష్టమా? అవమానాలు, నిందలు, అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు, త్రాగుడు, జూదం, పేకాట, దేనికో ఒక అలవాటుకు బానిస అయిపోయేది నీకు ఇష్టమా? దేవుడికి ఇష్టమా? పోనీ ఇవన్నీ మంచినా? యేసయ్యను నమ్మని వాడికి ఒక విధానాలు కష్టం ఉంటే ప్రభుని నమ్మిన వాళ్ళ జీవితాల్లో కూడా ఇంకా ఎన్ని పట్టి పీడిస్తున్నాయి కదా అక్కడక్కడ. ఎందుకు సంపూర్ణత రావట్లేదు నీ జీవితంలో? ఎందుకు మంచి విస్తరించట్లేదు నీ జీవితంలో? ఎందుకు ఆశీర్వాదం విస్తరించట్లేదు నీ జీవితంలో? ఎందుకు దేవుడి యొక్క దీవెన విస్తరించట్లేదు? అల్లు చెప్తారు ఒకసారి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఒక స్త్రీకి దేవుడిచ్చిన వాగ్దానం, పిల్లలు లేరో పిల్లలు లేరో పిల్లలు లేరు అని ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్పిన మాట, అమ్మా ఎందుకు ఏడుస్తావులే, పెనిమిటి కలిగిన దాని పిల్లల కన్నా పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువైపోయారు. నీతి సంతానం కన్నా దుర్నీతి సంతానమే ఎక్కువైపోయింది. మంచి సంతానం కన్నా చెడు సంతానమే ఎక్కువైపోయింది. పిల్లలు లేరని ఎందుకు ఏడుస్తావు? రేపొద్దున్న నీకు 4 పిల్లలు పుడితే ఈ 4 కనుక చెడుతనంలోకి వెళ్ళిపోతే, పాపంలోకి వెళ్ళిపోతే నెత్తి కొట్టుకొని ఏడుస్తావు కదా. ఎందుకు ఇలాంటి కొడుకులను కన్నావా, ఎందుకు ఇలాంటి కూతురుని కన్నావా అని ఏడుస్తావు కదా. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు నీతి మార్గంలో నడుస్తారో చెడుతనంలో నడుస్తారో నీకేం తెలుసు? పిల్లలు లేరని ఏడుస్తున్నావా? కనని గొడ్రాలా సంతోషించో. ఎందుకంటే నీ కడుపులో నుంచి మంచి చెడు ఇంకా ఏది బయటికి రాలా. కనని గొడ్రాలా సంతోషించు. పిల్లలు కనిన వాళ్ళ యొక్క పోటు ఏం చెప్పాలా? భయం. ఎక్కడ చెడిపోతారో. చెడు ఎంత దారుణంగా విస్తరించింది సార్. అమ్మ నాన్న పెళ్లి చేసేంత వరకు ఆగని తరం కదా. మొబైల్ ఫోన్లో హ్యాపీగా ఏమంటారు,
ఆ చాటింగ్లో, పోస్ట్లో, రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకొని పోస్ట్ చేయడం, అట్రాక్షన్. అప్పటిదాకా ఆగలేని తరం కదా, నీచులే కదా, చెడిపోయిన వాళ్ళే కదా, చెడు విస్తరించినటువంటి తరంలోనే వీళ్ళు ఉన్నారు కదా. అక్రమ సంబంధాలు, ఎన్ని చావులు అక్రమ సంబంధాలు వల్ల ఉన్నాయి సార్. నాకు తెలిసినటువంటి ఈ మధ్యలో నేను విన్నటువంటి 1-2 సంఘటనలు మేము ముందర పెడతాను. ఒక భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను లేకుండా చేద్దామని రాత్రి నిద్రపోతున్న టైంలో ఈ ప్రియుడిని తీసుకొని వచ్చేసి భర్త గొంతు మీద కాలేసి శుభ్రంగా గొడ్డలు తీసుకొని తలకాయ నరికేసేసి తీసుకెళ్ళిపోయి ఒక ఏట్లో బాతేశారు, కాలువలో బాతేశారు, ఇసుకలో బాతేశారు, పిల్లల్ని చంపేశారు, సొంత భార్యను వదిలేసి. ఇక ఈరోజు భార్యకి టార్చరే, కొట్టుడు తిట్టుడు. దేనికని? ఎక్కడో వీడికి సబ్స్టిట్యూట్. స్టెప్నీ టైర్ వచ్చిందనుకో, ఉన్న టైర్ మీద మనసు ఉండదు. ఇంకా ఎక్స్ట్రా టైర్ ఒకటి దొరికితే, ఈ టైర్ ఉంటే పోతే ఉండాలంటే ఉండు, లేకపోతే మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో, పుట్టింటికి వెళ్ళిపో. ఈ మాటలు వచ్చాయంటే అర్థమైంది తెలుసా? అయ్యగారికి ఎక్స్ట్రా ఆనందం దొరికింది, నువ్వు కొంచెం ఏడిసి ప్రార్థన చేసేసి మొత్తుకొని ఆయన విడిపించుకో దేవుని దగ్గర. ఏ ఆధారం లేనప్పుడు గంజి కూడా పరమాన్నమే. ఆధారం దొరికినప్పుడే లెక్క స్టార్ట్ అయిపోద్ది. నువ్వు బాగలేవు, నువ్వు చక్కగా లేవు, నువ్వు అందంగా లేవు, నీ జుట్టు అంతా ఊడిపోయింది, నువ్వు ఈ వైబ్రేషన్ దేనికి అనుకుంటున్నావు? ఈ కుక్కకి ఇంకొక కుక్క తోడైంది. కుక్క ప్లస్ కుక్క = నీకు తిక్క. బుర్ర లేచిపోద్ది నీకు మామూలు కదా. మాటలు వినలేక, ఈ సోకులు చూడలేక ఫోన్ తీసుకుంటే ఇంట్లో ఉండడం, కాళ్ళు లాగో సర్ర సందు మూలలోకి వెళ్తాయి, గీకుతూ ఉంటాడు, చెట్టు పట్టుకుని ఆకులన్నీ పీకుతూ ఉంటాడు మొత్తం మీద. ఇవన్నీ మొత్తం వ్యభిచార లక్షణాలే. ఇంట్లో కూర్చోకుండా ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోయి చెట్లు ఆకులు పీక్కుంటా మొత్తం ఏమంటారు, మొదట్లో బెరడు దాన్ని తాట ఒలుస్తూ మొత్తం ఈకలు లాగుతూ డ్రెస్సు లాగు, ఇవన్నీ మొత్తం వ్యభిచార లక్షణాలే. కాళ్ళతో సైగులు, కన్నుతో గీటడాలు, ముక్కుకు రౌండ్ రింగులు, కాళ్ళకు గజ్జలేసి బలగడ గట్టిగా మోగించేసేసి అన్ని సిమ్టమ్సే. టైట్ లెగ్గింగ్స్ మొత్తం కనబడేలాగా బట్టలన్నీ చింపుకోవడాలు, అయ్యగారులు అయితే జీన్స్ ప్యాంట్ చింపుకోవడం, తల చింపుకోవడం, గీతలు పెట్టుకోవడం, మొత్తం రక్కి గోకి. ఇవన్నీ ఏం విస్తరిస్తున్నాయి సార్ మీ జీవితాల్లో? చెడుతనమే. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. చెడుతనం విస్తరిస్తూ ఉంది హ్యాపీగా. వినండి జాగ్రత్తగా. నేను నిన్న వారంలో ఒక సంఘటన విన్నాను సార్. ఎంత ఘోరం అంటే, మా సంఘానికి వచ్చి ఒక ఆవిడ, సార్ మా తమ్ముడు కోసం ప్రార్థన చేయండి. ఒక అమ్మాయి వాడికి మెసేజ్లు పెడుతుంది, ఒక అమ్మాయి వాడికి మాటికి మెసేజ్లు పెడుతుంది, ప్రేయర్ చేయండి. మనోడికి వచ్చి బుద్ధి మాటలు చెప్పు, ముందు వాడిని సంఘానికి రమ్మని చెప్పు, ఆ చెడుతనం మాన్పించే వాక్యం కొన్ని చెప్దాం, మాటలు అర్థమవుతాయి, చర్చికి రాకపోతే వాడికి ఏం తెలుస్తుంది ఇక అని చెప్పాను. ఆ తర్వాత అడిగాను, ఆ అమ్మాయి ఎవరు అని చెప్పాను. ఆ అమ్మాయి ఎవరు అనేది మీకు తెలియదు కానీ సార్, ఒక మాట మాత్రం నేను చెప్తాను, స్వయంగా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరుండి అమ్మాయిని ప్రోత్సహిస్తున్నారు. మెసేజ్ పెట్టి వాడిని పడగొట్టాయి, మెసేజ్ పెట్టి వాడిని పడగొట్టేసాయి. రేపు పొద్దున్న పెళ్లి ఖర్చు తగ్గిపోద్ది, కట్నం ఖర్చు తగ్గిపోద్ది, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. పైగా చాయిస్, ఎవరికి నచ్చింది వాళ్ళు. ఇట్లాంటి మాటలు మేము మాట్లాడితే మరి చెడుతనంలో ఉన్న వాళ్ళందరికీ నా మీద కోపం వస్తుందా రాదా? యేసయ్య మీద కోపం వస్తుందా రాదా? బైబిల్ అంటది, చీకట్లో ఉన్న ఎవడు వెలుగు దగ్గరకు రాడు, వారి చీకటి క్రియలు బయటపడతాయి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు యొక్క వెలుగులో నీ పాపమంతా నీకు కనిపిస్తుంది కనుక రావు ప్రార్థనకి. మరి స్తోత్రం, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం విస్తరించింది సార్ దేవుని నమ్మిన తర్వాత? 120 ఏళ్ళ వయసులో, ఇంకా యేసు రాకముందే మోషే యొక్క ఎముకల్లో సత్తు తగ్గల, కంటి చూపు తగ్గల, మహానుభావులు రేంజ్లో బతికితే, యేసు రక్తంతో కడగబడ్డావు, దేవుని దగ్గరకు వచ్చావు, ఆయన బిడ్డగా మారావు, నీవెన్నెన్ని పాటలు పడుతున్నావు సార్. దానికి మళ్ళీ అన్ని ఫిలాసఫీలు, నిలబడి కాళ్ళు వాపులు వచ్చాయి, నడిచి మోకాళ్ళు అరిగిపోయాయి, చూచి కళ్ళు చూపు తగ్గిపోయింది నాకు, కానీ తిని పండ్లు మాత్రం భద్రంగా ఉన్నారా నీకు? స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒకటి అరిగిపోయింటే దేశానికి దరిద్రం వదిలిపోయేది. అరగకూడదు అన్నీ అరిగిపోయి, అరగాల్సినట్టు అరగట్లేదు. మళ్ళీ మా దగ్గరకు వచ్చి నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సార్ అని అంటారు. ఒకప్పుడు ఈ ట్రబుల్స్ అన్నీ ఏమీ లేవు సార్. హల్లెలూయా. మా ఊర్లో ఏమంటారంటే, వీళ్ళంతా పిచ్చి ఎక్కించే రకం. సాధారణంగా మెంటల్ ఆసుపత్రిలో పేషెంట్ని చూసే డాక్టర్ని ఏమంటారంటే మెంటల్ డాక్టర్ అంటాడు. డాక్టర్ మెంటలోడు కాదు, మెంటల్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి వాడికి మెంటల్ డాక్టర్ అని పేరు పెట్టారు. ఈ మెంటల్ డాక్టర్ కూడా పెంటలు ఎక్కించేవాళ్ళు వీళ్ళు. ఎంత అందంగా కారణాలు చెప్తారో వచ్చి మా దగ్గర. ఓ హల్లు చెప్తారా మీరంతా?
ఒకటే హల్లెలూయా గట్టిగా చెప్పండి చాలు. హల్లెలూయా. ఎంత దారుణమైన దినాల్లో మనం ఉన్నామంటే కనుక ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచమంతటా చెడు విస్తరిస్తూ ఉంది. ఇట్స్ కన్జ్యూమింగ్, అది కమ్మి వేస్తూ ఉంది. ఒకప్పుడు ఎక్కడో ఒక తాగుబోతు, ఇప్పుడు ప్రతి ఇంట్లో. ఏంటి సార్, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికితే దాన్ని అంతా చెడుతనం అంటారా, మంచితనం అంటారా, పాపం అంటారా, నీతి అంటారా? తప్పు తప్పుగా అనిపించిన దినాల్లో మనం ఉన్నాం, చెడు చెడుగా అనిపించిన దినాల్లో ఉన్నాం, పాపం అనిపించిన దినాల్లో మనం ఉన్నాం. దర్జాగా హ్యాపీగా కలిసి బతుకుతూ ఉన్నారు, కలిసి. అంత ఘోరమైన దినాల్లోకి మనం వచ్చేసాం. ఓ మంచి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే బైబిల్ వాక్యం ఓ మాట అంటది, పౌలు అంటాడు, ఇదో నా శరీరంలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, నా శరీరంలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అయ్యో, ఇంత ఘోరమైనటువంటి శరీరం, ఇట్టి మరణానికి లోనైన ఈ శరీరం నుంచి నన్ను ఎవడు తప్పించి కాపాడతాడు? ఓ మాట అల్లు చెప్పండి. నన్ను ఎవరు తప్పించి కాపాడతారు? ఈ రాత్రి నిన్ను తప్పించేవాడు, చెడుతనం నుంచి విడిపించే మార్గమే, ఈ కీడు నుంచి తప్పించబడే మార్గం. మీరంతా చెడుతనం అనగానే పాపము అని అనుకుంటారు. మీరందరూ చెడుతనం అంటే కనుక నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు అనుకోదు. ఈ రాత్రి చెడుతనం అనే మాటకి ఇంకొక మీనింగ్ కూడా ఉందేమో తెలుసా? నీ జీవితంలో చెడు అని అంటే దేవుడు నీకు ఏదైతే ఇవ్వలేదో అదంతా చెడే. ఇంకా నీకున్న అనారోగ్యాలు, నీకున్న అప్పు సమస్యలు, నీకున్న కష్టాలు, నీకున్న తెలివి తక్కువతనం, నీకున్నటువంటి ఇబ్బందులు, నీకున్నటువంటి కుటుంబ సమస్యలు, రోజు రోజుకి దిగజారిపోయే విలువలు, ఇంట్లో కలిసి బతకలేని పరిస్థితి, ఇవన్నీ చెడు కాదా? మేము పాపం అన్నామా, చెడు అన్నామా? ఇందాక నుంచి వాక్యంలో మీకు చెప్తున్న మాట ఒకటే, నేను పాపం అని స్పెసిఫిక్గా చెప్పట్లా. చెడు విస్తరిస్తూ ఉంది, దీనికి మూలం పాపం. నీ జీవితంలో కూడా కుప్పలు చెడు. ఏముంది సార్ మంచి? ఎక్కడ దేవుడి దగ్గర నుంచి వచ్చి పొందుకున్నావన్నీ మంచి? ఇంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు రండి లైన్లోకి, నేను ఒక 15 గంటల వాక్యం ముగిస్తాను. ఇప్పుడు